నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం శ్రేయోరాజ్యం. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రాచరిక వ్యవస్థలోనైనా ప్రజాస్వామిక పాలనలోనైనా ప్రజా సంక్షేమం పాలకుల పరమ లక్ష్యం కావాలి. రాజులో అధర్మం కనిపిస్తే ప్రజల్లోనూ అది ప్రతిఫలిస్తుంది. భారతదేశంలో పాలనా వ్యవస్థకు సంబంధించి రామరాజ్యం అనే మాట సంప్రదాయంగా వినిపిస్తుంది. ధర్మార్థ కామాలను త్రివర్గం అంటారు. ధర్మాచరణ, న్యాయమైన మార్గంలో ధనార్జన, ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకోవడం, ఇవి మానవుడు సాధించవలసినవి. రాజు ఈ త్రివర్గ సాధకుడు కావాలి. ధర్మరక్షణ గురించి వశిష్ఠుడి నుంచి తెలుసుకున్న రాముడు సమర్థ పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజాభిప్రాయాన్ని మన్నించడం రాముడి ప్రధాన గుణం అన్నది కొన్ని సందర్భాల్లో స్పష్టమవుతుంది. దొంగతనాలు, అవినీతి నాటి ప్రజాజీవనంలో మచ్చుకైనా లేవంటాడు వాల్మీకి. శ్రీరాముడి తండ్రి దశరథుడు విద్యా విశారదుడు, దీర్ఘదర్శి, పౌర జానపద హితైషి, ఋషి కల్పుడు. ఇన్ని గుణాలు రాజులో ఉంటే ప్రజాపాలన పటిష్టంగా ఉంటుంది. శ్రీరాముడి పూర్వులు రఘువంశ రాజులు ధర్మవర్తనులు. త్యాగం చేయడానికి ధనం సంపాదిస్తారని, సత్యాన్ని పాటించడం కోసమే మితంగా మాట్లాడతారని, సత్యం దానం కోసమే ఉత్తమ వనితలను భార్యలుగా స్వీకరించారని, వారు ఆజన్మ శుద్ధులని చెబుతాడు కాళిదాసు. రాముడు భరతుడికి కొన్ని ముఖ్యాంశాలు బోధించాడు. పాలకుడు అసత్య భాషి కాకూడదు. క్రోధం పనికిరాదు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇవ్వవు. శత్రువుల విషయంలో నిరంతరం అప్రమత్తుడై ఉండాలి. తనను విమర్శించిన వారి మాటల్లోని సత్యాసత్యాలను ఆత్మవిమర్శతో గ్రహించాలి తప్ప కక్ష సాధింపు ధోరణి కూడదు. రాజ్యంలోని మేధావులను గౌరవిస్తూ వారి సూచనలను, సలహాలను పాటించాలి. ప్రభువు ఎన్నడూ సోమరిగా ఉండకూడదు. అధికారం ఉంది కదా అని విషయలోలుడై ప్రవర్తించడం, నిగ్రహం కోల్పోవడం తనకే కాదు రాజ్యానికి చేటు కలిగిస్తుందని శ్రీరాముడు అరణ్యవాసంలో ఉండగా తన వద్దకు వచ్చిన భరతుడికి బోధించాడు. మన పురాణాలు ఎందరో గొప్ప రాజుల చరిత్రలను వివరించాయి. వేణుడు అనే రాజు తానే భగవంతుడిని ప్రకటించుకొని ప్రజాకంటకుడై పాలన సాగిస్తున్నప్పుడు ఋషులు ధర్మాన్ని నాశనం చేయవద్దని, అధర్మపారుడైన పాలకుడు విశ్వాసాన్ని కోల్పోతాడని, పౌరుల నుంచి హేతుబద్ధంగా పన్నులు స్వీకరించాలని బోధిస్తారు. కానీ వారి మాటలను వేణుడు పెడచెవిన పెట్టడంతో తమ మంత్రశక్తితో అతన్ని అంతం చేశారు ఋషులు. వేణుడి కుమారుడు పృథువు చక్రవర్తి అయ్యాక భూదేవిని ప్రార్థించి భూమిని సారవంతం చేశాడు. వేణుడి కాలంలో క్షీణించిన భూమి పృథువు పాలనలో వృక్షజాతులతో, ఔషధ సంపత్తితో విరాజిల్లిన కారణంగా పృథివీ అనే పేరు ఏర్పడింది. పాలకుడిలో అవినీతి, చౌర్య లక్షణాలు అత్యంత వినాశకరం. నీతి, న్యాయం, ధర్మం అనేవి వ్యక్తిగతమైన గుణాలు మాత్రమే కావు, సామాజిక జీవనానికి సంబంధించినవి. వాటిని ప్రజల్లో నెలకొల్పవలసిన బాధ్యత పాలకులదే. ఆశయశుద్ధి కొరవడిన, ఆశయం మంచిదై ఆచరణ విధానం లోపభూయిష్టమైన ప్రయోజనం నెరవేరదు. పాలకుడికి జవాబుదారీతనం లేకపోతే సమాజ శ్రేయస్సు సాధ్యం కాదు. జనక మహారాజును రాజర్షిగా పేర్కొన్నవి మన పురాణాలు. మితిమీరిన అహంకారంతో నియంతలైన పాలకులకు ఎలాంటి దుర్గతి పట్టిందో ప్రపంచ చరిత్ర చెబుతుంది. ప్రజలే ప్రభువులు నేడు అన్న మాట సార్థకం కావాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.